ఒక ఎండిపోతున్న మొక్క మీదున్న చిన్న కీటకం ప్రాణాపాయ స్థితిలో ఉంటే హ్మ్. తనను తాను రక్షించుకోవడానికి కేవలం ఆలోచనా శక్తితో ఏకంగా కొత్తగా రెక్కలను మొలిపించుకోగలదా? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలాగా ఉంది కదూ. అవునవును, ఖచ్చితంగా అలాగే ఉంది. కాని ఆశ్చర్యమేంటంటే జీవశాస్త్రంలో ఇది నిజంగా జరిగిన ఒక ప్రయోగం. నిజమే. ఇది ఎవరికైనా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మన ఆలోచనలకు కేవలం మన శరీరాన్నే కాదు, భౌతిక ప్రపంచాన్ని కూడా మార్చే శక్తి ఉందా అనిపిస్తోంది కదా. కరెక్ట్. ఈరోజు మనం చేసుకోబోయే ఈ లోతైన విశ్లేషణ మన ఆలోచన విధానాన్నే మార్చేయొచ్చు. ఈ సరికొత్త చర్చకు స్వాగతం. హా, ఈనాటి మన చర్చకు మూలాధారం 1912లో చార్లెస్ ఎఫ్ హానెల్ రాసిన ది మాస్టర్ కీ సిస్టమ్ అనే అద్భుతమైన పుస్తకం. అవును, ఈ పుస్తకం గురించి ఒక పెద్ద పుకారు కూడా ఉంది. ఏంటంటే బిల్ గేట్స్ హార్వర్డ్లో చదువుకునే రోజుల్లో ఈ పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి తన చదువు ఆపేసి మైక్రోసాఫ్ట్ సామ్రాజ్యాన్ని స్థాపించాడట. ఆ పుకారు ఇప్పటికీ చాలా ఫేమస్. అసలు ఈ మాస్టర్ కీ సిస్టమ్ పుస్తకం మెయిన్ లక్ష్యమేంటంటే, హ్మ్, మన ఆలోచనలు గాలిలో కలిసిపోయే బుడగలు కావు. అవి ఈ వాస్తవ ప్రపంచాన్ని సృష్టించగల ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తి అని చెప్పడమే. అంటే మనం మెదడులో పుట్టే ఒక చిన్న ఆలోచనకు, మనం అనుభవించే వాస్తవికతకు మధ్య ఉన్న కనెక్షన్ని సైంటిఫిక్గా విశ్లేషించడమే ఈ పుస్తకం ఉద్దేశం అన్నమాట. ఖచ్చితంగా. ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా, ఇది తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ఎవరికైనా ఈ విషయాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఒక ఆలోచన భౌతిక రూపం దాల్చడమంటే ఎలా? అది జరగాలంటే ముందు మనం మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఈ మూలాధారాలలో రచయిత మనస్సును ప్రధానంగా 2 భాగాలుగా విభజించారు. చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్, మరియు ఉపచేతన మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్. ఈ రెండింటికీ ఉన్న అసలు వ్యత్యాసమేంటి? ఇప్పుడు చూడండి, చేతన మనస్సు అనేది మనం ప్రతిరోజూ మెలకువగా ఉన్నప్పుడు వాడేది. మనం లాజికల్గా ఆలోచించడానికి, విశ్లేషించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి కేంద్రం మన మెదడు, అంటే సెరిబ్రోస్పైనల్ సిస్టమ్ అంటారు. ఓహో, అంటే మనం ఒక పుస్తకం చదువుతున్నా లేదా ఏదైనా లెక్క చేస్తున్నా మనం చేతన మనసును వాడుతున్నట్టే కదా? కరెక్ట్. కానీ ఉపచేతన మనసనేది చాలా డిఫరెంట్. అది ఆటోమేటిక్గా మన ప్రమేయం లేకుండానే పనిచేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దీని కేంద్రం మెదడులో లేదు. మెదడుల్లో లేదా? మరెక్కడుంది? మన కడుపు భాగంలో, అంటే జీర్ణాశయం వెనుకుండే ఒక నరాల సమూహంలో ఉంది. దాన్ని సోలార్ ప్లెక్సిస్ అంటారు. సోలార్ ప్లెక్సస్ పేరు చాలా బావుంది. అవును, దీనినే హానెల్ శరీరం యొక్క సూర్యుడు అని వర్ణించారు. మన శ్వాస, గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ, ఇలాంటి ప్రాసెస్లన్నిటినీ ఇదే కంట్రోల్ చేస్తుంది. కడుపులో మనసు ఉండటమేంటి అని ఎవరికైనా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మీరు చెబుతున్నది వింటుంటే నాకో భలే ఉదాహరణ తట్టింది. చెప్పండి. ఈ చేతన మనస్సు అనేదొక పెద్ద కోట గేటు వద్ద ఉండే కాపలాదారు లాంటిది అనుకుందాం. వాచ్మ్యాన్ అట్ ద గేట్. అదే లోపలికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో ఈ కాపలాదారే నిర్ణయించాలి. కాని మనం విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు లేదా బాగా భయపడినప్పుడు ఈ కాపలాదారు తన డ్యూటీ మర్చిపోయి నిద్రపోతాడు కదా. ఖచ్చితంగా. అప్పుడు ఆ కాపలాదారుకి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడేమవుతుందంటే పనికిరాని ప్రతికూల ఆలోచనలన్నీ ఆ గేటు దాటేసి నేరుగా లోపలున్న ఉపచేతన మనసులోకి వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు చెప్పిన ఆ కాపలాదారు ఉదాహరణ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉపచేతన మనసు ఎప్పుడూ వాదించదు, తనకు వచ్చిన ఆదేశాలను గుడ్డిగా పాటిస్తుంది. అబ్బా, ఎంత గొప్ప పాయింట్! అంటే మెదడుకి కడుపులోని ఆ సోలార్ ప్లెక్సస్కి మధ్య కనెక్షన్ ఎలా ఏర్పడుకుందసలు? ఈ రెండింటికి మధ్య ఒక హైవే లాంటి కనెక్షన్ ఉంది. అదే వేగస్ నరము. ఇది మెదడు నుండి స్టార్ట్ అయ్యి కడుపు వరకు వెళ్తుంది. ఓహో, ఈ వేగస్ నరమం ద్వారా సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. అవును. సపోజ్ మనం అడవిలో నడుస్తుంటే అకస్మాత్తుగా ఒక పాము కనిపించింది అనుకుందాం. మన చేతన మనస్సు వెంటనే ప్రమాదం అని అలర్ట్ అవుతుంది. అవును, వెంటనే భయం వేస్తోంది కదా. క్షణాల్లో ఆ భయం అనే సిగ్నల్ వేగస్ నరము ద్వారా నేరుగా కడుపులోని సోలార్ ప్లెక్సస్కు చేరుతుంది. అప్పుడే మనకు కడుపులో దేవేసినట్లు, ఒక రకమైన బటర్ఫ్లైస్ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అంటే ఆ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అనేది కేవలం ఒక ఊహ కాదు, ఒక భౌతిక ప్రతిచర్య అన్నమాట. కరెక్ట్. సోలార్ ప్లెక్సస్ నిజంగా సూర్యుడిలా ప్రకాశించి
మన బాడీకి, లైఫ్కి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలంటే ముందుగా ఆ సూర్యుడిని కమ్మేసే భయం అనే మేఘాన్ని పారద్రోలాలి. అద్భుతమైన వివరణ. అంటే ఉపచేతన మనస్సుకు సొంతంగా ఆలోచించే కెపాసిటీ లేదు. అది కేవలం చేతన మనస్సు ఇచ్చే కమాండ్స్ని ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది ఆదేశాలను మాత్రమే పాటిస్తుంది. కానీ ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తోంది. ఈ మధ్య లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అవును, చాలా పాపులర్ టాపిక్ అది. అంటే ఒక గదిలో కూర్చుని నేను ఒక ఫెరారీ కారు గురించో లేదా ₹1,00,00,000 గురించో పదే పదే ఆలోచిస్తే అవి ఆకాశం నుంచి నా ఇంటి ముందు ఊడిపడతాయా? ఇది కొంచెం మూఢనమ్మకంలాగా, గాల్లో మేడలు కట్టడంలాగా అనిపించడం లేదా? లాజికల్గా ఆలోచిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. మూఢనమ్మకం అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే విధానంలోనే లోపం ఉంది. ఓహో, అయితే దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటారు? ఇది గాల్లో మేడలు కట్టడం కాదు. ఇది ఖచ్చితమైన సైన్స్. దీన్నర్థం చేసుకోవడానికి ఒక చారిత్రక ఉదాహరణ చూద్దాం. లక్షల టన్నుల బరువున్న ఒక అద్భుతమైన యుద్ధనౌక సముద్రం మీద ఎలా తేలుతుంది? ఆర్కిమిడిస్ కనిపెట్టిన నీటి సాంద్రత నియమం ఆధారంగా పనిచేస్తుంది. కరెక్ట్. కానీ ఆ నౌక ఫస్ట్ ఎక్కడ తయారైంది? ముందుగా ఒక ఇంజనీర్ మెదడులో ఒక ఆలోచనగా పుట్టింది కదా. ఆ ఆలోచనే ఒక బ్లూ ప్రింట్గా మారి చివరకొక భౌతిక రూపం దాల్చింది. అంటే ఆలోచన అనేది విత్తనం లాంటిదన్నమాట. అవును, నికోలా టెస్లా లాంటి గొప్ప సైంటిస్ట్లనే తీసుకోండి. ఆయన ఒక మిషీన్ని తయారు చేయడానికి ముందే దాన్ని తన మైండ్లో 100% పర్ఫెక్ట్గా ఊహించుకునేవారట. వావ్! అంటే ఊహలోనే దాన్ని టెస్ట్ చేసేవారా? అవును, మైండ్లోనే ఆ యంత్రాలను రన్ చేసి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనసులోనే సాల్వ్ చేసేవారట. ఆ తర్వాతే దానికి ఫిజికల్ ఫామ్ ఇచ్చేవారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. అంటే ఆలోచన అనేది ఒక ప్లాస్టిక్ అచ్చులాంటిది. అందులో మనం ఎలాంటి రూపాన్ని పోస్తే బయట రియాలిటీలో అలాంటి ఫలితమే వస్తుంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. సూర్యకిరణాలను ఒక భూతద్దం అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ఒకే చోట ఫోకస్ చేసినప్పుడు మాత్రమే నిప్పు పుట్టుంది కదా? అవును, ఫోకస్ లేకపోతే కాగితం కూడా కాలదు. ఎగ్జాక్ట్లీ. కిరణాలు ఎంత పవర్ఫుల్ అయినా అవి చెల్లాచెదురుగా ఉంటే ప్రయోజనం లేదు. అలాగే మన ఆలోచనలు కూడా ప్రతి నిమిషం మారుతూ ఉంటే ఎలాంటి రిజల్ట్ ఉండదు. వాటన్నింటినీ ఒకే లక్ష్యంపై ఏకాగ్రతతో నిలపాలి. అయితే దీని అర్థం మనం కూర్చుని కేవలం కలలు కనాలా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీన్నే విజువలైజేషన్ అంటారు. విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకుని పగటి కలలు కనడం ఎంతమాత్రం కాదు. అదొక తీవ్రమైన మానసిక శ్రమ. మానసిక శ్రమ అంటే మైండ్తో పనిచేయడం అంటారా? అవును, మనం ఒక దృశ్యాన్ని మనసులో స్పష్టంగా ఊహించినప్పుడు మన మెదడులో దాదాపు 5 మిలియన్ల కణాలకు పైగా ఒకేసారి శ్రామికులుగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. మై గాడ్, 5 మిలియన్ల కణాలా? అవును, మనం ఏకాగ్రత పెట్టినప్పుడు ఆ కణాలు మనం ఊహించిన దానికి భౌతిక రూపాన్ని ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తుంటాయి. మోడర్న్ న్యూరోసైన్స్లో దీన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టంతో పోల్చవచ్చు. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్, నేను విన్నాను దీని గురించి. మనమొక కొత్త కారు కొనాలనుకున్నప్పుడు సడన్గా రోడ్డు మీద ఎక్కడ చూసినా అదే కారు కనిపిస్తుంది కదా. అంతకుముందు ఆ కారు లేవా? ఉంటాయి, కానీ మన మెదడు వాటిని పట్టించుకోదు. ఎందుకంటే మనం ఫోకస్ చేయలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మనం ఒక గోల్ని బలంగా ఉపచేతన మనస్సుకు ఇచ్చామో అది మన చుట్టూ ఉన్న అవకాశాలను వెతికి పట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. వావ్! రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టంతో కనెక్ట్ చేయటం భలే లాజికల్గా ఉంది. సరే, భవనాలు, యంత్రాలు లేదా అవకాశాలను ఆకర్షించడం వరకు బాగానే ఉంది. కాని ఈ సిద్ధాంతం జీవశాస్త్రానికి, మన ఆరోగ్యానికి కూడా ఎలా వర్తిస్తుందో చూద్దాం. అవును, ఈ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూలాధారాల్లో ఫ్రెడరిక్ ఆండ్రూస్ అనే వ్యక్తి కథ చదివినప్పుడు నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. అదొక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథ. ఫ్రెడరిక్ ఆండ్రూస్ చిన్నతనంలోనే తీవ్రమైన వెన్నెముక వ్యాధితో బాధపడ్డాడు. నడవలేక చేతులు కాళ్ల మీద పాకుతూ తిరిగేవాడు. పాపం, డాక్టర్లు కూడా చేతులెత్తేశారు కదా. అవును, ఇక జీవితకాలం ఇలాగే ఉండిపోతాడని తేల్చి చెప్పారు. కాని ఆ పిల్లాడు ఆ వైకల్యాన్ని తన ఉపచేతన మనస్సుకు చేరనివ్వలేదు. అంటే నెగటివ్ థాట్స్కి గేట్ క్లోజ్ చేసేశాడన్మాట. కరెక్ట్. అతను ఒకే ఒక వాక్యాన్ని నిరంతరం తనలో తాను జపించడం ప్రారంభించాడు. ఏంటంటే, నేను సంపూర్ణంగా, పరిపూర్ణంగా, బలంగా, శక్తివంతంగా, ప్రేమగా, సామరస్యంగా మరియు సంతోషంగా ఉన్నాను అని. అబ్బా, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా. అవును, దాని రిజల్ట్ ఏంటంటే
అతను పూర్తిగా కోలుకొని ఒక దృఢమైన ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మారాడు. దీన్ని ఎవరైనా కేవలం ప్లేజిబో ఎఫెక్ట్ అనుకోవచ్చు. హా, నమ్మకం వల్ల బాడీలో వచ్చిన ఒక చిన్న మార్పు అనొచ్చు. కాని ఆ పిల్లాడికి ఆ పదాల అర్థం తెలుసో లేదో కూడా మనకు తెలీదు. అయినప్పటికీ అతని ఉపచేతన మనస్సు వాటినొక ఆదేశంగా తీసుకుంది. అవును. ఉపచేతన మనస్సుకు బాడీ వ్యాధితో ఉందా లేదా అనే వాస్తవంతో పనిలేదు. దానికి వచ్చిన కమాండ్ నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని. అంటే అది దాన్ని నిజం చేయడానికి కణాల స్థాయిలో మార్పులు తీసుకొచ్చింది కదా. మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. ఇది కేవలం మనుషుల్లో జరిగే ప్లాసిబో ఎఫెక్ట్ కాదు. ఈ ప్రాసెస్ని సైంటిఫిక్గా విశ్లేషిస్తే శరీరంలోని ప్రతి కణానికి జీవించంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. కణాలకి ఇంటెలిజెన్స్ ఉంటుందా? అవును. దీన్ని నిరూపించడానికి డాక్టర్ జాక్వెస్ లోబ్ రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్లో చేసిన ఒక అద్భుతమైన జీవశాస్త్ర ప్రయోగాన్ని ఉదాహరించారు. ఆ, మనం మొదట్లో ఆ చిన్న కీటకం గురించి మాట్లాడుకున్నాం కదా, అదే కదా ఈ ప్రయోగం. నాకైతే ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చదివినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. ఎగ్జాక్ట్లీ అదే ప్రయోగం. ఒక ఎండిపోతున్న గులాబీ మొక్క మీద కొన్ని చిన్న కీటకాలున్నాయి. వాటికి రెక్కల్లేవు కాబట్టి ఎగిరి వేరే మొక్క దగ్గరికి వెళ్ళలేవు. ఆ మొక్క చనిపోతోంది కాబట్టి వాటి మరణం తథ్యం అనిపిస్తుంది. హ్మ్. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఆశ్చర్యమేంటంటే ప్రాణరక్షణ కోసం సడన్గా ఆ కీటకాల దేహంలో మార్పులొచ్చాయి. ఎగిరి వెళ్లడానికి ఏకంగా రెక్కలనే డెవలప్ చేసుకొని సమీపంలో ఉన్న కిటికీ వైపు ఎగిరిపోయాయి. ఇది నిజంగా ప్రకృతిలో జరిగిన అద్భుతం. చూడండి, ఒక చిన్న కీటకం ప్రాణాపాయ స్థితిలో విశ్వశక్తిని ఉపయోగించి ఏకంగా రెక్కలనే మొలిపించుకోగలిగితే అత్యున్నత మేధస్సు ఉన్న మనిషి ఇంకెంత సాధించవచ్చు? అసలు ఊహకే అందట్లేదు గదా. అక్షరాలా సత్యం. ఆ కీటకాలకు సైన్స్ తెలియదు, ఫిజిక్స్ తెలియదు, కాని వాటికి బతకాలనే ఒక బలమైన సంకల్పముంది. ఆ సంకల్పమే వాటి కణాలకు ఒక స్పష్టమైన కమాండ్నిచ్చింది. అంటే ఉపచేతన మనసుకు అంత పవరుందంటారా? మన ఉపచేతన మనస్సు ఈ అఖండమైన విశ్వశక్తికి అంటే యూనివర్సల్ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రకృతిలోని ప్రతి అణువు ఒక నెట్వర్క్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ, ఇంతటి అపారమైన శక్తి మనలో ఉన్నప్పుడు చాలామంది ఎందుకు ఎప్పుడూ పేదరికంలో లేదా సమస్యలలో మగ్గిపోతున్నారు? ఈ సైన్స్ వాళ్ల విషయంలో ఎందుకు పనిచేయట్లేదు? ఇది చాలా మంచి పాయింట్. దీనికి కారణం మనకు శక్తి లేకపోవడం కాదు, ఆ శక్తిని మనం వ్యతిరేక దిశలో అంటే రాంగ్ డైరెక్షన్లో ఉపయోగించడమే. వ్యతిరేక దిశలో ఉపయోగించడం అంటే కొంచెం వివరంగా చెప్తారా? ఉపచేతన మనస్సుకు మంచి చెడు అనే తేడా తెలియదని మనం ముందే అనుకున్నాం కదా. ఉదాహరణకు ఒక వ్యక్తి 10 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అనుకుందాం. పాపం, అప్పుల బాధ. అతను తన చేతన మనస్తో నేను ఈ అప్పుల నుండి బయటపడాలి అని అనుకుంటాడు. కాని అతని ఉపచేతన మనసుకు వెళ్లే దృశ్యమేమిటి? కేవలం అప్పు, అప్పు, అప్పు. ఓహో, అతను నిరంతరం ఆ అప్పు గురించే భయపడుతూ ఆలోచిస్తుంటాడు కదా. అవును. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అతను ఆ భయాన్ని, ఆ అప్పునే మరింతగా తన జీవితంలోకి ఆకర్షిస్తాడు. మై గాడ్! అంటే మనం దేని గురించి భయపడతామో అదే మన లైఫ్లోకి వస్తుందన్నమాట. మనం దీన్ని నిజ జీవితంలో చాలాసార్లు చూస్తుంటాం. సపోజ్ ఎవరైనా ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ బాగా రాస్తారు, కానీ ఉద్యోగం వస్తుందో రాదో అని పదే పదే ఆందోళన పడతారు. అవును. రాత్రులు నిద్రపోకుండా టెన్షన్ పడతారు కదా. అంటే వాళ్లకు తెలియకుండానే ఆ ఆందోళన వాళ్ల అవకాశాన్ని నాశనం చేస్తుందా? 100% ఆందోళన లేదా యాంగ్జైటీ అనేది సృష్టి ప్రక్రియకు అతిపెద్ద శత్రువు. ఈ మూలాధారాలు దీన్ని ఒక చక్కటి ఉదాహరణతో వివరించాయి. ఏంటా ఉదాహరణ? మీరొక విత్తనాన్ని మట్టిలో నాటారనుకోండి. అది మొలకెత్తిందా లేదా అని ప్రతి 15 నిమిషాలకు మట్టిని తవ్వి చూస్తే ఏమనుంటుంది? అలా చేస్తే ఆ విత్తనం ఎప్పటికీ మొలకెత్తదు గదా, దాని ప్రాణం పోతుంది. ఎగ్జాక్ట్లీ. దానికి తగినంత సమయమివ్వాలి, దాన్ని వదిలేయాలి. మన కోరికల పట్ల మనం పడే అనవసరమైన ఆందోళన కూడా అలాగే ఉంటుంది. ఆందోళన పడిన ప్రతిసారీ మనం నాటిన విత్తనాన్ని బయటకు తీసి చంపేస్తున్నాం. భలే చెప్పారు. అంటే మనం నాటిన విత్తనం మీద నమ్మకముంచాలి కదా. సరే, ఇక ఈ బుక్లో నన్ను ఎంతగానో అట్రాక్ట్ చేసిన మరో ముఖ్యమైన అంశమేంటంటే పదాల శక్తి, ద పవర్ ఆఫ్ వర్డ్స్. అవును. మనం వాడే పదాల గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు. మనం వాడే పదాలు కేవలం శబ్దాలు కావు, అవి మన ఆలోచనలకు ఇచ్చే భౌతిక రూపాలు అని రచయిత చెప్పారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే అవి శాశ్వతంగా నిలిచిపోయే మానసిక రాజభవనాలు కావచ్చు, లేదా చిన్న గాలికి కూలిపోయే గుడిసెలు కావచ్చు అంటారు. అవును.
మనం ఉపయోగించే ప్రతి పదం మన భవిష్యత్తును నిర్మిస్తుంది. అయితే ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు. అంటే దీని అర్థం ఏమిటి? కేవలం కూర్చొని పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే, అంటే నాకు డబ్బులొస్తాయి, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని జపిస్తూ ఉంటే డబ్బులొచ్చేస్తాయా? మనకు భావోద్వేగం లేదా ప్రేమ జత కలవాలి. ఫీలింగ్ అండ్ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలన్నమాట. కరెక్ట్. భావోద్వేగం అనేది ఒక కారుకు ఇంజిన్ లాంటిది. అనుభూతి లేకుండా మనం ఎన్ని పదాలు వాడినా అది ఇంజిన్ లేని కారులో కూర్చుని స్టీరింగ్ తిప్పినట్లు ఉంటుంది. అంటే ఆ సంపన్నమైన భావనను మనసులో ఫీల్ అవ్వాలి. డబ్బు కావాలని కోరుకుంటే సరిపోదు. సంపద అనేది ఒక అంతిమ లక్ష్యం కాదనమాట. అవును. అది మన ఆధ్యాత్మిక మరియు సృజనాత్మక శక్తి వల్ల వచ్చే ఒక సహజమైన రిజల్ట్ మాత్రమే. వావ్! ఇది వినడానికి చాలా బావుంది. మనం లోపల ఎంత సానుకూలంగా ఉంటే బయట మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఖచ్చితంగా. మన లోపలి ప్రపంచం మరియు బయటి ప్రపంచం ఎప్పుడూ ఒకదానికొకటి అద్దం తోడుతూ ఉంటాయి. లోపల ఏముంటే బయట అదే కనిపిస్తుంది. మనం లోపల భయాన్ని నింపుకుని బయట సంపద కావాలి అని అడిగితే లాభం లేదు. నిజమే. ఈ లోతైన విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూస్తే నాకర్థమైన సారాంశమేంటంటే, మనం మన విధికి లేదా పరిస్థితులకు బానిసలం ఎంతమాత్రం కాదు కదా. కరెక్ట్. మన జీవితానికి మనమే సృష్టికర్తలం. ఆలోచనే ప్రధాన కారణం. పరిస్థితులు కేవలం వాటి ఫలితాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన అంతరంగ ప్రపంచానికి ఒక ప్రతిబింబం మాత్రమే. మన ఆలోచనలు మార్చుకుంటే మన ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుంది. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. మన ఉపచేతన మనస్సు అనే ఈ యంత్రాంగాన్ని, ఆ సోలార్ ప్లెక్సస్ను సరిగ్గా వాడుకోవడం నేర్చుకుంటే మనం ఊహించని విజయాలని సాధించవచ్చు. ఇది పురాతన మాయాజాలం కాదు, ఖచ్చితమైన సైన్స్ అంటారు. అవును. అకారణమైన భయాన్ని వదిలిపెట్టి ఏకాగ్రతతో మనకి కావాల్సిన దానిపై ఫోకస్ చేస్తే సృష్టిలోని ప్రకృతి శక్తులన్నీ మనకు అనుకూలంగా పనిచేస్తాయి. అద్భుతమండి. ఈనాటి చర్చ నిజంగా మన ఆలోచనా విధానం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఇచ్చింది. ఈ మూలాధారాలు పూర్తిగా ఒక వ్యక్తి ఆలోచనలు అతని జీవితాన్ని ఎలా మారుస్తాయో మాత్రమే చర్చించాయి కదా. అవును. ఎక్కువగా ఒక ఇండివిడ్యువల్ కెపాసిటీ గురించే చెప్పారు. కాని ఈ చర్చను ముగించే ముందు నేను వినేవాళ్లకి ఒక కొత్త కోణాన్ని ఆలోచింపజేసే ఒక వింతైన ప్రశ్నను వదులుతున్నాను. చెప్పండి, ఏంటా ప్రశ్న? ఒకే ఒక వ్యక్తి ఆలోచనకే ఇంతటి సృజనాత్మక శక్తి ఉంటే, ఒకే సమయంలో ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల ఉపచేతన మనస్సులు ఒకే భయాన్ని, ఉదాహరణకు ఒక మహమ్మారి వస్తుందనో లేదా ఒక అత్యున్నతమైన ఆశను బలంగా నమ్మితే ఏమవుతుంది? వెరీ ఇంట్రెస్టింగ్. మనందరి ఉమ్మడి ఆలోచనలు, అంటే మన కంబైన్డ్ సబ్కాన్షియస్ మైండ్స్ కలిసి ఏకంగా ఒక సరికొత్త భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయా? ఈ ప్రశ్న గురించి మీరే ఆలోచించండి. మరో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.